ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. ఎపిసోడ్ నెంబర్ 3. ఆండాళ్ తిరువడిగలే శరణం. కృష్ణ అనేటువంటి ఒక చిన్న పదం వినగానే మనకెంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే కుషితీతి కృష్ణ, కర్షతీతి కృష్ణ. తను మనకు ఆనందాన్ని కలిగజేసేవాడు కృష్ణుడు. క్రిష్ అంటే అపరిమితమైనటువంటి, నా అంటే ఆనందం, కృష్ణ అంటే అపరిచ్ఛిన్నమైనటువంటి ఆనందం, అంటే అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ బ్లిస్. అదే పరబ్రహ్మ స్వరూపం. అన్లిమిటెడ్ హ్యాపీనెస్ ఎవరిస్తారు? ఈ లోకంలో ఇచ్చేది ఒకే ఒక మనిషి, భగవానుడు, అవతార పురుషుడు, అతడే కృష్ణుడు. అర్చావతారంలో వెళ్తున్నటువంటి ఈ గోదాదేవి ఎందుకు ఈ కృష్ణ శబ్దానికి పరితపిస్తూ ఉంటుంది అంటే, ఇక్కడ వామన అవతారం చూస్తూ ఈ 3వ రోజున ఆవిడ పాటలు పాడుతూ అందరిని పిలుస్తూ, చిన్నవాడు అలా అయిపోయాడు అని చెప్తుంది, ఇంతవాడు అంతలో పెరిగిపోయాడు, అంటే బుజ్జి కృష్ణుడు పెద్ద కృష్ణుడు అయిపోయాడు అని మనకి చెప్తూనే, ఎలా ఉన్నాడో, ఇక్కడ ఆలమందలు ఎలా ఉన్నాయో, అవన్నీ ఎలాగా పడుకుని లేచాయో లేదో, ఈ ప్రకృతి ఎలా ఉందో, ఇవన్నీ మకరందాన్ని త్రాగి మత్తిల్లినటువంటి తుమ్మెదలు ఎలా పడుకున్నాయో, ఎలా ఉందో ఆ ఊరు యొక్క తత్వం, ఆ ప్రకృతి తత్వము, పరిసరాల తత్వము అన్నీ కూడా జోడించి, మీరందరూ రండి, మనం చల్లని నీటినే స్నానం చేయాలి, అలాగ మనం గీజర్స్ ఆన్ చేసుకుని హాట్ వాటర్తో షవర్స్ చేయకూడదు అని ఆవిడ చెప్తూ, దీనికి రూల్స్ చెప్పింది కదా 2వ పాసురంలో. ఈ రూల్స్ అన్నీ ఎలా ఆచరించాలో, ప్రతి రూల్ బై రూల్, అంటే అదే ఇట్స్ నాట్ ఎ రూల్, యాక్చువల్గా ఒక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి తత్వం. చల్లనీటిలో స్నానం చేయడం ఆరోగ్యంకి సంకేతం. అయితే ఈ స్నానం ఆచరించే వ్రతం కాబట్టే ఇక్కడ మనకి ఒక వైష్ణవ పరంగా, ద్రావిడ పరంగా, అంటే మన ద్రావిడ ప్రబంధాల్లో మనం చూస్తే ద్రావిడ ఆగమానుసారము ఈ స్నానం ఆచరించడం అనేటువంటిది భగవత్ సంశ్లేషాన్ని సూచిస్తోంది. అందుకని మనందరము ఆ భగవంతుని తత్వం కోసం, ఈ గోల్ అచీవ్ చేయడం కోసం మనం వెళ్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం ఎలాగో అలాగ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ చేలన్నీ కింద పడిపోయాయి, ఈ ప్రకృతి అంతా ఇలా పులకరించిపోతోంది, ఆవులు శుభ్రంగా వాళ్ళ అమ్మల దగ్గర బుజ్జి తువ్వాయిలు బాగా విపరీతంగా పాలు తాగేసి పడుకున్నాయి. అలాగే తుమ్మిదలు కూడా విపరీతమైన మకరందాన్ని పువ్వులన్నీ బాగా వికసించేశాయి. అంటే ఇదంతా ప్రకృతి తెల్లవారుజామున, ఇదంతా కూడా సూర్యోదయం కాకముందు జరిగేటువంటి విషయాన్ని, ప్రత్యూష కాలాన్ని సూచిస్తోంది. ఏదైనా మనకి మనస్సు ప్రశాంత తత్వానికి, అలాగే మనం అనుకునేటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి, కామ్గా మన మనస్సులో, మైండ్లో ఏ ఈవిల్ థాట్స్ లేని టైం ఏదైనా ఉందంటే అది ప్రత్యూష కాలం. కాబట్టి ఈ తెల్లవారుజామున ఈ సమయాన్ని ఆండాళ్ తల్లి సూచిస్తూ, చల్లనీళ్ళు స్నానం చేద్దాము, కృష్ణుడు ఎలా అయిపోయాడో పదండి అనుకుంటూ మనకి చెప్తూనే, ఎర్లీ మార్నింగ్ కన్నా కూడా ఇంకొంచెం ముందు గడియల్ని మనకి సూచిస్తారనమాట. సూర్యోదయం కాకముందే పదండి తెలినీటిలో స్నానం చేద్దాము, ఇదే మనకి భూలోకం, ఈ భూలోకం మన ఊరు వైకుంఠంగా అవుతుంది. 3 పువ్వులు 6 కాయలు అని మనం ఏదైతే అనుకుంటున్నామో అటువంటి క్షామం పోయి క్షేమం చేకూరుతుంది. అందుకని ఒక సొసైటీలో ఏదైనా ఒక విషయము, ఒక ఈవిల్ థాట్ కానీ, ఒక ఈవిల్ థింగ్స్ ఏవైనా జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక పొల్యూట్ అయిపోతున్నప్పుడు, దానివల్ల పొల్యూట్ అయినప్పుడు అడ్డుకునేందుకు ఇనిషియేటివ్ తీసుకోవడానికి ఆడపిల్లల నుంచే ముందు రెస్పాన్స్ వస్తుందని ఇక్కడ మనకి ఆండాళ్ తల్లి చెప్పకనే చెప్తుంది. అందుకని ఈ క్షామం బాపడానికి, క్షేమం చేకూర్చడానికి ఆవిడ ఎలా చేసిందో, మనము ఈ 3వ పాసురంలో ఆండాళ్ తల్లి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక కార్యసాధనకి, ఒక సొసైటీలో ఏదైనా జరుగుతున్నప్పుడు ఆ బ్యాడ్ని తరిమి కొట్టడానికి ముందుగా మనం ఇనిషియేటివ్ తీసుకుందాం, మనం యునైట్ అవుదాం, మనం 10 మందిని పోగేద్దాం, యూత్ అందరినీ పోగేద్దాం, యంగ్ గర్ల్స్ని పోగేద్దాం, మనం ఒక లీడ్ తీసుకుందాం అని చెప్పకనే
చెప్తున్నారు ఈ యొక్క 3వ పాసురంలో. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவை கச்சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்த ஓங்கு பெரும் சென்னலோடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீத்தமுலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோరెంపావాయ్. ఇంత వాడింతలో ఎంతకు పెరిగే గుజ్జువాడంతలో కొండంత పెరిగే బ్రేక పాదాల ముల్లోకాలు కొల్చే ఆ మహామహుని నామామృతం మాని మనమెల్ల తెలినీట మజ్జన మాడి తులలేని ఈ నోము తొడగితిమేని నెల 3 వానలు నిండుగా కురిసి ఒరగబండిన చేల చిరుమీలు బెరసి చెందొవలందు ఇందిందెర కోటి మధువును తెగద్రావి మత్తిల్లి సొలసి నిండైన పొదుగుల నెరినొప్పువాలు కుండలు నిండ పాల్గురిసెడి ఆలు కనుల పండువులవుచు కామధేనువులు కొట్టాల నిండుగా కొమరొప్పుచుండి ఈతి బాధలు లేక ఎల్ల జగమ్ము అలరదే 3 పువ్వులు 6 కాయలుగా చెలగదే పెళ్ళగు సిరి సంపదలను వరలదే ఈల వైకుంఠం మగుచు మననోము జగతికి మంగళప్రదము మననోము జగతికి మంగళప్రదము. ఆండాళ్ తల్లి ఈ 3వ పాసురంలో అంటే డే 3 అన్నమాట. ఆవిడ పాడుతూ చెప్తారు, ఇంత వాడు ఒక 3 అడుగుల్లోనే అంత పైకి వెళ్ళిపోతాడా అంటూ ఒక వామన అవతారం బలి చక్రవర్తిని ఒక దానం అడగగానే వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి అని అన్నమాచార్యుడు అన్నప్పుడు చిలుకుకు బలి కింద దాచు చేయి, బలి కింద చేర్చు చేయి, చిలికి గుబ్బలి కింద చేర్చు చేయి, కలికి ఎగు భూకాంత కౌగిలించిన చేయి అని చెప్తారు. ఈ బలిచక్రవర్తి యొక్క ఔన్నత్యమైనటువంటి గుణానికి అనుగుణంగా విష్ణుమూర్తి వామనావతారం ఎత్తి ఆ త్రివిక్రమ రూపాన్ని ఇక్కడ మనకి డే 3లో కనిపిస్తుంది. అంటే ఏదైనా మనం పని మొదలెట్టినప్పుడు 1, 2, 3 ఈ 3 స్టేజెస్లో పైకి వెళ్ళిపోవాలి అని ఆండాళ్ తల్లి చెప్తారు. త్రివిక్రమ అవతారం అంటే 1, 2, 3 అడుగుల్లో మొత్తం పైకి వెళ్ళాడు అక్కడ వామనుడు. ఇంతవాడు అంతలో ఇంత గుజ్జువాడు అంత పైకి వెళ్ళిపోయాడు. 3 స్టేజెస్లో మనం అనుకున్న పని సక్సెస్ అవ్వాలి సుమా అని చెప్తుంటే నారాయణుడు అనేటువంటి ఒక తత్వాన్ని తీసుకొచ్చి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని చెప్తూనే, సరే భగవంతుని యొక్క అనుగ్రహం ఎలాగూ ఉంటుంది, ఎప్పుడైతే మనకి ఒక మంచి సెరేన్ థాట్స్ ఉంటాయో, మనకి మంచి సద్గుణాల రాసి మన హృదయంలో పొందుపరచబడి ఉంటుందో, మన భావాలు ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఉంటాయో, అంటే ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేకుండా ఉంటాయో, దానికి భగవంతుడి యొక్క సపోర్ట్ ఎంత బాగుంటుందో అని చెప్పడానికి ఇక్కడ ఈ తిరుప్పావయే మనకి నిదర్శనం. వెంటనే ఆ వామనుని చెప్తారు, సరే త్రివిక్రముడు నారాయణుడు, ఆకాశం ఎలా వెళ్ళిపోయిందో త్రివిక్రముడు, ఆ బుజ్జి వామనుడు ఎంత పైకి వెళ్ళిపోయాడో, ఈ సస్యాలన్నీ కూడా పంటలన్నీ కూడా ఆకాశం అంత ఎత్తి ఎదిగాయి. అంటే అక్కడ ఎంత పంట పొలాలు అభివృద్ధి చెందాయో మనకి ఆవిడ చెప్తున్నారు. ఆ మధ్యలో చేపలు తుళ్ళుతూ ఉన్నాయట, ఆ పంట పొలాల మధ్యలో చేపలు పైకి వెళ్ళి కిందకొచ్చి బుజ్జిబుజ్జిగా ఆడుకుంటున్నాయి, తుళ్ళుతున్నాయట, అది చెప్పారు. ఇంకా నీటిలో ఉండేటువంటి కలువలు విపరీతంగా వికసించేసి దాని లోపలికి వెళ్ళిపోయి ఆ తుమ్మిదలు లెక్కలేనంత అన్లిమిటెడ్ హనీ. ఇప్పుడు ఈ మధ్యన మనకి
ఫ్లవర్ హనీ అని విడిగా చాలా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వెస్ట్రన్ కంట్రీస్‌లో, అన్ని కంట్రీస్‌లో, అదర్ కంట్రీస్‌లో ఫ్లవర్ హనీ వేరేగా ఉండదు. చాలా మంచిదని చెప్తున్నారు. అటువంటి ఫ్లవర్ హనీ ఆ రోజుల్లోనే ఇక్కడ మనకి ఇందులో కనిపిస్తుంది. గోదాదేవి చెప్పారు. తుమ్మెదలన్నీ వెళ్ళి అవి తాగేసి మత్తిల్లి పడుకున్నాయేమో. సరే వెళ్ళాం మనం. గోశాలకెళ్ళంట. ఆ గోశాలలో ఎలా ఉన్నాయి గోవులు? ఆ గోశాలలో గోవులన్నీ కూడా కొట్టాలంతా నిండుగా ఇంకా రెడీగా విపరీతమైన పాలు లీటర్స్, ఎన్ని లీటర్సు? 100 లీటర్స్, 1000 లీటర్స్ అటువంటి అన్‌లిమిటెడ్ మిల్క్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయట. ఇవన్నీ ఒక మంచి సైన్, అంటే ఒక మంచి జరగబోతోంది అన్నదానికి నిదర్శనంగా మనకి చెప్తున్నారనమాట. సో ఎప్పుడైతే మనం స్వచ్ఛమైన నిష్కల్మషమైనటువంటి మనసుతో ఒక పనిని మొదలు పెడతామో అది అలా ముందుకు దూసుకెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ పనిని ఎంతమంది అడ్డుకుందామని ప్రయత్నించినా అడ్డపడదు. ఎందుకంటే మన సంకల్పం సత్సంకల్పం కాబట్టి దాన్ని ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనేది ఎనలైజ్ చేసి దానికి ఒక టీమప్ చేసి ముందుకు తీసుకెళ్తారు ఇక్కడ ఆండాళ్ తల్లి. వెంటనే నారాయణుడు అందుకని ఈ ఈతి బాధలు ఏవీ లేకుండా, అంటే నశ్వరమైనటువంటి ఈ సంపద దేశమంతా ఎలా వ్యాపించడానికి అవసరమో, దేశం సుభిక్షంగా ఉండడానికి మనము అంత అవసరం సుమా అని ఒక ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ప్రయారిటీ, స్త్రీ సాధికారతని, అలాగే స్త్రీని గౌరవించేటువంటి భరతభూమి యొక్క ఉన్నత తత్వాన్ని స్త్రీలు తలుచుకుంటే ఏదైనా అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుందని ఇక్కడ చెప్తున్నారు. ఆండాళ్ తిరువడిగలే శరణం.